అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు, అదేవిధంగా టీవీ5 చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారు హైకోర్టుకి వెళ్లి గ్యాగ్ ఆర్డర్ ద్వారా తనపై జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననానికి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలో ఎవరైనా సరే ఈ అంశం పైన కథనాలు గాని, థంబ్‌నెయిల్స్ గాని అంటే సభ్య సమాజం గాని, ఆయన బీఆర్ నాయుడు గారు గాని తలదించుకునే విధంగా ఏది అంటే నేరపూరితంగా ఎటువంటి థంబ్‌నెయిల్స్ పెట్టినా సరే వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకొనబడును. అదే విధంగా ఎవ్వరు ఈ వీడియోల గురించి కథనాలు ప్రచారం చేయకూడదని చెప్పేసి కూడా క్లియర్‌గా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ కూడా కంటెంట్‌ను డౌన్ చేయమని చెప్పేసి కూడా జరగడం ఇప్పటికే చెప్పడం జరిగింది. సో, బీఆర్ నాయుడు గారు కొట్టినటువంటి దెబ్బ వైసీపీ అబ్బా అనే స్థాయిలో పడింది. హైకోర్టుకి వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందనేదైతే మనకిప్పుడు తెలుస్తున్నటువంటి అంశం. అయితే వైసీపీ సోషల్ మీడియా ఇంతటితో ఆగకోకుండా ఇప్పుడు నిజంగా ఆ వీడియోలో అబద్ధమైతే ఎందుకు ఈయన హైకోర్టుకి వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది? ఒకవేళ అది నిజమైనటువంటి వీడియో కాబట్టి ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని ఒక మళ్ళా తెరపైకి అంటే రెడ్డొచ్చే మొదలెట్టే అన్న తరహాలో మరలా మొదలుపెట్టడం జరిగింది. సో, ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి వాదనల ప్రకారం టీడీపీ, జనసేన మీడియా కూడా ఏమని సమాధానం ఇస్తుంది ధీటుగా అంటే, "అయ్యా 2019 ఎన్నికలకు ముందు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియా అంటే పెంచి పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడైనటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు మొదటగా దానిని గుండెపోటు అన్నారు. దాని తర్వాత హత్య అన్నారు. దాని తర్వాత గొడ్డలిపోటు అన్నారు. దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. దాని తర్వాత అడుతిరిగి ఇటుతిరిగి హైకోర్టుకి వెళ్లి ఇదే అంశం పైన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారయ్యా మీరంతా. మీరేమి శుద్ధపూసలు గాదు అన్నట్టుగా ఈరోజు టీడీపీ, జనసేన వాళ్ళు ధీటుగా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి. మరి ఒకసారి చూసుకున్నట్లయితే ఆనాడు రాజకీయంగా లబ్ధి పొందిండేది ఏ పార్టీ? ఇక్కడ బీఆర్ నాయుడు గారి అంశం ఏంటి? ఈరోజు వైసీపీ సోషల్ మీడియా ఏ అంశంలో అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధిష్టానం ఏ అంశంలో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంది? ఇక్కడ బీఆర్ నాయుడు గారు ఏ అంశంలో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు? ఇక్కడ బీఆర్ నాయుడు గారి విషయం మనం బాగా గమనించినట్లయితే బీఆర్ నాయుడు గారి పైన వ్యక్తిత్వ హననం, వ్యక్తిత్వ ప్రతిష్ట మరి దీని పరంగా ఆయన హైకోర్టు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది డీప్ ఫేక్డ్ వీడియో, ఎడిటింగ్ వీడియో, ఏఐ వీడియో అని చెప్పేసి కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇదే అంశం పైన ఆయన హైకోర్టు న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. హైకోర్టు ద్వారా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఇది బీఆర్ నాయుడు గారు జరిగినటువంటి ఆయన అంశంలో. మరి వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? ఏకంగా హైకోర్టు న్యాయస్థానానికి వెళ్లి వివేకానంద గారి మరణం విషయంలో ఆయన కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏం లేదండి. అంటే నేరపూరిత కుట్రలు, నేరపూరితంగా, ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి పైన వ్యక్తిత్వ హననం గాని, దానికి సంబంధించినటువంటి అంశం గురించి సమాజంలో ఎక్కడ డిస్కస్ చేయకూడదనేది తెచ్చుకునేదే గ్యాగ్ ఆర్డర్ అండి. సో, ఇటువంటి గ్యాగ్ ఆర్డరు నిజంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆనాడు వివేకానంద రెడ్డి గారిని చంపకపోతే ఎందుకు వీళ్ళు హైకోర్టుకి వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారనేది కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన వాళ్ళు కూడా ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరి ఆనాడు మీ అందరికీ తెలుసు ఇదే సాక్షి పేపర్‌లో మెయిన్ పేపర్‌లో బ్యానర్ ఐటెమ్ 'నారాసుర రక్త చరిత్ర' అని చెప్పేసి ఓపెన్‌గా చంద్రబాబు నాయుడు గారి అంటే తల లేకోకుండా కేవలం ఫోటో పెట్టేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి కత్తికి రక్తపు మరకలు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేసిందే కాక దాని ద్వారా లబ్ధి పొందినటువంటి పార్టీ ఏందండి? ఆ ఎలక్షన్‌లో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే రాజకీయంగా లబ్ధి పొందడం జరిగింది. ఈ అంశం ప్రభావితమైంది. ఆనాడు ఇదే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్లి ఇది రాజకీయంగా ప్రభావితమయ్యేటువంటి అంశం కాబట్టి ఈ అంశం పైన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పత్రికల్లో కూడా ఎక్కడ ప్రచురితం కాకూడదు కథనాలని చెప్పేసి, ఎక్కడ మాట్లాడకూడదని చెప్పేసి కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చెప్పండి బీఆర్ నాయుడు గారు వ్యక్తిగత అంశం. ఇప్పుడు ఎలక్షన్‌లు లేవు, ఎలక్షన్ స్టంట్లు లేవు, ఏమీ లేవు. కేవలం తిరుమల లడ్డూ కల్తీ అంశంలో రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాడారు లడ్డూలో. అది అసలు నెయ్యే కాదు. ఒక కృత్రిమ కెమికల్స్‌తో కూడినటువంటి ఒక పదార్థము. దానిని నెయ్యిగా క్రియేట్ చేసి లడ్డూలో వాడి ఈరోజు అయోధ్యకు, శ్రీశైలానికి ఎక్కడ పడితే అక్కడ తిరుమల లడ్డూలు పంపిణీ చేసి దానిని అపవిత్రం చేశారు అన్ని ఆలయాలనని చెప్పేసి ఈరోజు హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు గత కొంతకాలం నుంచి మనం వాదోపవాదాలను వింటానే ఉన్నాం. అయినప్పటికీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియా విచ్చలవిడిగా యథేచ్ఛగా హిందూ ధర్మాన్ని
మరి హిందూ ఆలయాలను, హిందూ గుడుల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆ పార్టీ అధిష్టానం గాని రీసెంట్‌గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేంపల్లెలో ఉన్నటువంటి వేంపల్లి మండలంలో ఉన్నటువంటి నందిపల్లి గ్రామంలో ఉన్నటువంటి నందీశ్వర ఆలయం ఓపెనింగ్ కూడా వెళ్ళినప్పుడు ఆయన మరొక్కసారి సనాతన హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా ఆయన కూర్చొని గూడా యజ్ఞం ముందురు అవి సమర్పించుకోకుండా పూజారి చేత చేపిచ్చడము, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటికీ హిందువులు అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైతే మనకొచ్చింది. ఓకే. ఇదంతా సెకండరీ సబ్జెక్ట్ అయినప్పటికీ సనాతన హిందూ ధర్మం పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో విలువ లేదు. సో, తిరుమల లడ్డు కంతి అంశంలో మొదటగా జీవోల అంశం తేవడం జరిగింది వైసీపీ సోషల్ మీడియా. దాని తర్వాత హెరిటేజ్ వ్యవహారాన్ని తెరపైకి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ నాయుడు గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం జరిగిందని జెప్పేసి. సో, నిజంగా వీళ్ళు లడ్డు కల్తీ చేయలేదనే అంశం ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవీ సుబ్బారెడ్డి గారు అడల్ట్రేషన్ జరిగింది లడ్డూలో అని జెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ అంశాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఇప్పుడు బీఆర్ నాయుడు గారి యొక్క ఏకంగా ఆయన్నే టార్గెట్ చేయడం జరిగిందని జెప్పేసి ప్రజలు గూడా అందరూ భావిస్తా ఉన్నారు. సో, ఎట్టకేలకు గ్యాగ్ ఆర్డర్ ద్వారా శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు వైసీపీ సోషల్ మీడియా అట్లా వ్యవహారం తయారైందని జెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. అందరికీ నమస్కారం.